నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సోరంపూడి భానుకోటేశ్వరి అమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఉగాది వస్తుంది. ఉగాది సంవత్సరం అంతా మన శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. అసలు ఈ ఉగాది గ్రహస్థితి ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా? ఉగాది మనకి ఈ సంవత్సరం ఏంటంటే జూన్ చాలా అంటే మేజర్ సిగ్నిఫికెన్స్ మనకి ఈ సంవత్సరం ఉంది. చాలా ముఖ్యమైన భూమిక ఈ సంవత్సరం గ్రహరాజులు పోషిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అన్నిటికంటే విశేషమైన ప్లానెట్ దేవగురువైన బృహస్పతి. ఆయన కర్కాటక రాశిలోకి జూన్ నెలలో వస్తున్నారు. కర్కాటక రాశిలోకి ఆయన ఆగమనము చాలా మంచిది. అది అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి చాలా మంచిది. మనకి ఈ సంవత్సరం రాజు కూడా గురు భగవానుడే అయ్యాడు. అయితే రాజు ఆయన అవ్వడం కూడా కంప్లీట్ గా మంచి అని నేను చెప్పను. బట్ ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదం మోపడం అనేది మనకి ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వాళ్ళ జన్మ రాశి నుంచి, వాళ్ళ జన్మ లగ్నం నుంచి ఏ స్థానం అవుతుంది, ఆ స్థానం యొక్క సిగ్నిఫికెన్సెస్ చాలా బాగా ఫ్లరిష్ అవుతాయి. ఆ బెనిఫిట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. అలాగే రాహు భగవానుడు, కేతు భగవానుడు కూడా డిసెంబర్లో కుంభరాశిలో ఉన్న ఆయన మకర రాశిలోకి వస్తారు. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్నాడు, ఆయన కర్కాటక రాశిలోకి వస్తారు. ఇవి మనకంటే మనం శనేశ్వరుడు అయితే ఆయన ఆ రాశిలోనే ఉంటాడు. ఈ సంవత్సరం అయితే ఆయన మారట్లేదు. గురు భగవానుడి రాశి త్రయం ఉంది. ఈసారి 3 రాశులు ఆయన సంచారం చేస్తాడు. అతిశారంలో వెళ్తాడు. అది మళ్ళీ మనం విడిగా మాట్లాడుతాం. బట్ ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. మనం అంటే మాస ఫలాల్లోనేమో బుధ భగవాను తీసుకుంటాం, శుక్రుడిని తీసుకుంటాము, మంగళుని తీసుకుంటాము, ఇలా తీసుకుంటాము. కానీ మనం ఇలా సంవత్సర ఫలాలు చెప్పేప్పుడు ఈ ప్లానెట్స్ ని మనం చూస్తాం పరిగణలోకి. ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితులు ఈ విధంగా తప్పకుండా మనకు ఓపెన్ అవ్వడమే. లాభ వ్యయ స్థానాలు బలంగా ఓపెన్ అవుతున్నాయి. మనకి ఉగాది ప్రారంభం అయ్యే రోజు చంద్రుడు మీన రాశిలో ఉన్నాడు, ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నాడు. మీన రాశికి అధిపతి గురు భగవానుడు. ఈ సంవత్సరం మనకి రాజు గురు భగవానుడు. మీన రాశి బలిష్టంగా ఉంది. గోచారాల్లో చూసుకుంటే శుక్ర భగవానుడు, శనేశ్వరుడు ఉన్నాడు, చంద్రుడు అక్కడ ఉంటున్నాడు. అలాగే లాభరాశి కూడా బలంగా ఉంది. ఇలా లాభరాశి, వ్యయ రాశి, కాలపురుషుడు కొండలీలు, ఈ రెండు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా అమ్మ, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారందరికీ ఎలా ఉండబోతుంది? కుంభరాశి, కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వీళ్ళకి ఈ సంవత్సరము ఒక దీనికి వెళ్తారు, ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ కంపెనీ వెళ్తారు, లేదా గెట్ టుగెదర్స్ వీటికి వెళ్తారు. ఈ ఫంక్షన్ కి వెళ్ళడం కావచ్చు, గెట్ టుగెదర్స్ కి వెళ్ళడం కావచ్చు, పార్టీ మోడ్కి వెళ్ళడం కావచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదో కొంచెం వీళ్ళకి ఇన్కన్వీనియన్స్ గా అనిపిస్తుంది. ఇన్కన్వీనియన్స్ అంటే ఎవరైతే వీళ్ళని పిలుస్తారో వాళ్ళే వీళ్ళని పట్టించుకోకుండా చాలా ఇగ్నోర్ చేస్తారు. అది వీళ్ళకి చాలా హర్టింగ్ గా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి అంటే ఇక్కడ వీళ్ళు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ అలా జరగడం వీళ్ళ జాతకంలో ఉన్న కర్మ దోషాన్ని గురు భగవానుడు తీసేస్తున్నారు. ఎప్పుడైనా గురు భగవానుడు ఇప్పుడు శనేశ్వరుడు కర్మదోషాలను తీసేయాలనుకోండి, ఆయనకు వచ్చిందనుకోండి శారీరక కష్టం చేస్తాడు. శుక్ర భగవానుడు అనుకోండి ఆ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం అందాన్ని తీసేస్తాడు. ఆ టైంలో ఏంటి ఇలా అయిపోయావు అని అడుగుతారు. అంటే కర్మని అలా అనుభవిస్తారు. గురు భగవానుడు కర్మని తీసేయాలంటే అవమానాన్ని ఇస్తారు. ఇంకా అంటే వ్యాధిపరంగా అయితే థైరాయిడ్ ఇలా కూడా ఉంటాయి. బట్ ఇప్పుడున్న ప్లేస్మెంట్ని బట్టి వీళ్ళకి కొంత అవమానం జరుగుతుంది. కానీ ఇప్పుడు పరాభవం కాబట్టి కొంతమందికి ఉంది. ఇది కాకపోతే ఇది వీళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది. ఇదేమి ఎవరికి ఊరు వాడ డబ్బు కూడా అవ్వదు, వీళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది. అందువల్ల వీళ్ళు కొంచెము ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు జనరల్ గా కూడా గుమ్మరంగా ఉంటారు, అంత పెద్ద పట్టించుకోరు. బట్ ఇదేంటంటే కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసేట్టుగా వీళ్ళకి అనిపించదు. ఇక్కడ వచ్చింది టైం అన్నిటినీ ఫీల్ చేస్తుంది కాబట్టి కొంచెం దీన్ని వీళ్ళు తక్కువ నిలబడితే తర్వాత వీళ్ళకి చాలా అంటే అరిషడ్ వర్గాల వల్ల వీళ్ళకి రావలసిన యోగాలు ఏవేవైతే తప్పిపోయాయో అవన్నీ ఇప్పుడు రిలీజ్ చేస్తారు. 6th house లో ఉన్న గురు భగవానుడు. అండ్ రేపు డిసెంబర్లో రాహు భగవానుడు కూడా వ్యయంలోకి వెళ్ళినప్పుడు ఈ కర్మ ఆయన కూడా ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. సో కర్మ తీసేయాలంటే ఇప్పుడు ఆయన 12వ స్థానం అంటే మోక్ష స్థానం అని కూడా ఇద్దరు ఒకటి. సో మోక్షం దేనికి?
వీళ్ళు పూర్వజన్మ నుంచి ఏదైతే మనం పాప పుణ్యాలు 2 క్యారీ చేసుకొస్తాం అందరం కూడా. సో ఆ పాపాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఈ ప్లానెట్ వర్కింగ్ ఉంది కాబట్టి అవమానంతో అది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఒక 100 కేజీలు బరువు మోస్తున్నప్పుడు, రాళ్ళు మోసుకుంటూ వస్తున్నప్పుడు ఆ 100 కేజీలో 50 కేజీలు రాళ్ళు మనం పక్కన పెట్టేస్తే సగం బరువు తగ్గుతుంది కదా. అలా ఇప్పుడు వీళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఈ అవమానం తర్వాత రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ ఏంటనేది వీళ్ళు ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, మానసిక ఆరోగ్యపరంగా, అలాగే కుటుంబ పరిస్థితుల రీత్యా, సంఘాల్లో తర్వాత మంచి జరిగే రీత్యా ఇలాంటి వాటిలో వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. బానే ఉంది. న్యూట్రల్ గా న్యూట్రల్ అంటే అవమానం జరుగుతుంది. అవమానం జరగడమే వాళ్ళకి మంచిది. ఇంకా మిగతాది ఏం లేదు, అంత బాగా వెళ్తుంది. ఉద్యోగస్తులకి బాగుంది. అది ఇప్పుడు దానికి వృత్తికి సంబంధం లేదు. అలా జరగడం వల్ల సంబంధం అవుతుంది. ఏమవుతుంది, ఇప్పుడు వృత్తిలో వీళ్ళకి గ్రోత్ రావాలి, అది ఇవ్వాలి గురు భగవానుడు. అది ఇవ్వాలంటే మరి ఈ అవమానమైన పూచిని చూపించి కర్మను తీసేసి అప్పుడు అది ఇస్తారు. వ్యాపారంలో కూడా వాళ్ళకి కలిసి రావాలంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అవమానం జరిగి అప్పుడు దాని ద్వారా వీళ్ళకి వ్యాపారంలో కలిసి వస్తుంది. అలా వీళ్ళు ఏ దేంట్లో అయితే ఉన్నారో అందులో కలిసి రావాలి అని, కలిసి రావడానికే ఇది జరుగుతుంది. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి కూడా సేమ్ అలానే కానీ వాళ్ళ అవమానం అందరికీ తెలుస్తుంది. వీళ్ళకి ఎవరికి తెలియదు. వీళ్ళు ఇంకా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. వీళ్ళకి వాళ్ళకి అంటే ఇంకొకటి ఏంటి, ఫంక్షన్ కి పిలిచి అవమానం. ఇప్పుడు దక్షయజ్ఞంలో మనం చూస్తే సతీదేవి వెళ్తుంది కదా, ఆవిడ పిలవకుండా వెళ్తాం అనుకోండి. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి అమ్మవారు తట్టుకోలేరు. ఇగ్నోర్ చేయడం అనేది పెద్ద అవమానం కదా. అది అందరికీ తెలియదు కదా, వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ తెలుస్తుంది. అక్కడ అంటే అందరికీ తెలుస్తుంది కానీ బట్ ఇక్కడ వీళ్ళిద్దరికీ తెలుస్తుంది. ఆ ఇగ్నోరెన్స్ వీళ్ళు తట్టుకోలేకపోతారు. ఇదేంటి, వాళ్ళు ఫంక్షన్ కి ఒక మోడ్ లో వెళ్తారు, అక్కడేమో కంప్లీట్ గా డిఫరెంట్ మోడ్ ఉంది. అది వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఎందుకు పిలవడము, హాయిగా ఇంట్లో ఉండవడం లేదా ఇంకో చోటుకి వెళ్ళేవాళ్ళం, మాకేం పనులు లేక వచ్చామా అని అనుకుంటారు. అంతే, అవమానము వీళ్ళకి మంచి జరగడం అది పర్ఫెక్ట్. ఇది జరగడం మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి సారీ చెప్తారు, అదంతా తర్వాత విషయం. బట్ ఆ టైం కొంచెం వీళ్ళకి అంటే ఒక్కొక్కసారి కాలబలం బాగున్నప్పుడు పెద్ద అవమానం కూడా అసలు పట్టించుకోవాలి. కాలబలం లేనప్పుడు చిన్న అవమానం కూడా చాలా క్షోభ పెడుతుంది. అది ఇప్పుడు కానీ మంచిగా జరుగుతుంది, చాలా బాగా ఉండడానికి ఇది జరుగుతుంది. సరే అమ్మ, ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది? రమ, ఈ సంవత్సరం మనకి గోచారంలో 4 గ్రహాలనే మనం తీసుకుంటాం కదా ఉగాదికి. ఇప్పుడు శనేశ్వరుడు ఇప్పుడు ఈ రాశులు వచ్చినప్పుడు అంటే ఉచ్చక్షేత్రానికి వచ్చినప్పుడు, స్వక్షేత్రానికి వచ్చినప్పుడు కామన్ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. 12 రాశుల వాళ్ళు 12 రాశులు. ఇప్పుడు శనేశ్వరుడు మకర రాశిలో ఉన్నాడు, మీన రాశిలో ఉన్నాడు కదా. అంతకుముందు ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి ఒక రెమెడీనే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, బృహస్పతి, దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో వస్తున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి చేసుకుంటే మామూలుగా కూడా మనకి పరాశర సంహిత ఏం చెప్తున్నట్టేనమ్మా, జన్మజాతకంలో ఏ గ్రహం ఎలాగన్నా ఉండనియండి, ఒక గురుబలం ఉంటే వాళ్ళు కొండ చర్యల మీద ఉండి పడిపోయే ఇదిలో ఉన్నా సరే ఏదో ఒక శక్తి వచ్చి వాళ్ళని కాపాడేస్తాను. ఇప్పుడు చూడండి, లైఫ్ లో అన్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఏదో ఒక చిన్న ఇది దొరుకుతుంది, ఒక దారం దొరుకుతుంది, బయటపడిపోతారు. ఒక్కోసారి కష్టాలు చుట్టుముట్టేది కూడా భగవంతుడు వాళ్ళని దాంట్లోంచి ఈశ్వరుడు లాగేసి వాళ్ళకి ఒక అద్భుతమైన పాత్రను కూడా చూపిస్తారు. అది గురుబలం ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. ఇప్పుడు గురుబలం గోచారంలో తటస్థిస్తూ ఉంది. గోచారంలో ఉన్న ఈ గురుబలము ప్రతి ఒక్కళ్ళు కూడా 12 రాశుల వాళ్ళు, 12 లగ్నాల వాళ్ళు దీన్ని పెంపొందించుకోవచ్చు. వాళ్ళ జన్మజాతకంలో ఉందా, ఇప్పుడు పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళ జన్మజాతకంలో లేకపోతే ఇప్పుడు తెచ్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలో చూద్దాము. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు 3 సార్లు దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని చదవడము లేదా వినడము, ఇది చేస్తే దక్షిణామూర్తి స్వామివారు శివుడి యొక్క పరమశివుడే శాంతి రూపంలో ఉంటే దక్షిణామూర్తి స్వామివారి రూపంలో ఉంటారు, ఉగ్రంగా ఉంటే కాలభైరవ స్వామి రూపంలో ఉంటారు, ఆయన ఆదితేజగా ఉంటే పరమశివుడి రూపంలోనే ఉంటారు. మనకి లలిత సహస్రనామంలో కూడా ఒక నామం ఉంటుంది కదా, శివజ్ఞాన ప్రదాయన అని చెప్పి. శివజ్ఞానం కలగడం అంటే ఏంటి, జరామరణం నుంచి మనం బయటపడడం. జరామరణం నుంచి అంటే పుట్టుక, వీటి నుంచి లైఫ్ సైకిల్ నుంచి మనం బయటపడడం. ఆయువు, జర అంటే మనకి ఆయువు, అంటే ఆయువు. ఇప్పుడు కొంతమంది 40 ఏళ్ళు ఉన్నా కూడా 20 ఏళ్ళ లాగా ఉంటారు.
అలాగంటే ఏజ్ తగ్గినట్టు కంటే దీనంతా కూడా మనకి జరామరణం వీటన్నిటి నుంచి బయటపడేసేది దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించిన నామాన్ని చెప్తాను. అది కూడా ప్రతిరోజు ఏ పని చేస్తూ ఉన్నా సరే మనసులో అనుకుంటూ మన పనులు మనం చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. లేదా దత్తాత్రేయ స్వామివారిని, కృష్ణుడిని, రాఘవేంద్ర స్వామివారిని, సాయిబాబాని ఆరాధించేవాడు సాయిబాబాని, ఇలా ఏ గురువుని, సరస్వతి అమ్మవారినైనా ఆరాధించవచ్చు. మెయిన్ గురువులకి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాడికి, ద్వాదశ లగ్నాల వాడికి చక్కగా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామివారి శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి ప్రతిరోజు, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాన్ని. అలాగే స్వామివారికి సంబంధించిన నామాన్ని ఇప్పుడు నామమే చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఏ అవస్థలో ఉన్నా సరే, తింటున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఆ నామం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఈ నామాన్ని జపించుకుంటే చాలా మంచి ఫలితాలు. తప్పకుండా చాలా వివరంగా తెలిపారు. నిజంగా మీ ప్రొడక్షన్స్ అన్ని మన వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అమ్మా. సో అందుకని నేను మళ్ళీ ఉగాది ఖచ్చితంగా ద్వాదశ రాశి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. చాలా ఉపయోగపడతాయి అందరికీ, చక్కగా చెప్పారు. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.